రేపు కొండగట్టు ఆలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. 35 కోట్ల 19 లక్షల టీటీడీ నిధులతో కొండగట్టు అభివృద్ధికి సత్రం, దీక్షా విరమణ మండపాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు పవన్ కళ్యాణ్. అనంతరం జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. గతంలోనూ కొండగట్టు ఆలయాన్ని సందర్శించారు పవన్ కళ్యాణ్. ఇక కొండగట్టు ఆలయం కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పుడు కొండగట్టు ఆలయానికి వెళ్ళిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రానికి ఆయన వెళ్ళటం జరిగింది. ఇక మరలా కూడా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సహకారము, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు మంజూరు చేశారు. ఇక టీటీడీ నుంచి 35 కోట్ల 19 లక్షల నిధులతో అక్కడ సత్రము, దీక్షా విరమణ మండపాలను ఏర్పాటు చేయనున్నారు. వీటి శంకుస్థాపన కోసమే డిప్యూటీ సీఎం రానున్నారు. నేను మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామి నాకు అపారమైన నమ్మకం. తెలంగాణలో ఉన్న కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఆయన పునర్జన్మనిచ్చిన వ్యక్తి. ఆయనకి అక్కడ దర్శనానికి వెళ్తే వారు అడిగింది, నాకు అక్కడ ఉన్న భక్తులు కానీ ఆలయ నిర్వాహకులు అందరూ అడిగింది, ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం 2000 మందికి సరిపడా దీక్ష విరమణ మండపం కావాలి. అక్కడ దీక్ష విరమించి వాళ్ళు టీటీడీకి వెళ్తారు, తిరుపతి దర్శనానికి వెళ్తారు, మీరు కొంత సహకారం ఇవ్వండి అంటే చాలా వెంటనే తీసుకున్నాను. దానికి వచ్చిన తర్వాత దాన్ని పర్స్యూ చేసిన తర్వాత ఈ రోజున గత 2 రోజుల క్రితం 96 గదుల సత్రం నిర్మాణానికి 35 కోట్ల 19 లక్షల వ్యయంతో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి, పాలక మండలి సభ్యులకి, అధికారులకి, అలాగే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారికి, అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారికి, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వీరబ్రహ్మం గారికి, అలాగే ప్రతి ఈ ప్రాసెస్లో ఉన్న నిలబడిన టీటీడీ బోర్డు సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి, పాలనా మండలందరికీ పేరు పేరున నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే తెలంగాణలో ఉన్న భక్తులందరికీ కూడా మీరు దీక్ష విరమణ చేసిన తర్వాత తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర ఆలయం మీ దర్శనం మరింత సౌకర్యార్థంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీ ఆంజనేయం. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టుకి టీటీడీ దేవస్థానము 35 కోట్ల 19 లక్షల రూపాయలు దీక్షా మండపానికి మరియు 96 రూమ్ల చౌల్ట్రీ కట్టడానికి వరకు నిధులు మంజూరు చేసింది. ఆ క్రమంలో గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు రేపు ఫౌండేషన్ స్టోన్ వేయడానికి వస్తున్నారు. ఆ క్రమంలో ఈ కార్యక్రమాన్ని అంతా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అన్ని రకమైన చర్యలు తీసుకోబడుతున్నాయి. మొదట పవన్ కళ్యాణ్ గారు దేవస్థానానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. తదనంతరం ఫౌండేషన్ స్టోన్కి వెళ్ళి ఫౌండేషన్ వేస్తారు. జయ శ్రీమన్నారాయణ. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, తాను ఎంతో నమ్మేటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి మరలా కూడా పవన్ కళ్యాణ్ ఈసారి శంకుస్థాపన చేయడానికి వెళ్తున్నారు డిప్యూటీ సీఎం. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే రేపు పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రానున్నారు, దాదాపు రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల మధ్య ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కొండగట్టు క్షేత్రంలో పూర్తిగా పర్యటించున్నారు. దీంతో పాటు ఏదైతే టీటీడీ కేటాయించినటువంటి 35,000 కోట్ల పైన పైచీలకు నిధులు కూడా రేపు శంకుస్థాపన చేసే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే అక్కడ గతంలో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అక్కడ అర్చకులు చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే అక్కడ ఎవరైనా దీక్షలు విరమించే సమయంలో గదులు కావచ్చు, వసతులు కావచ్చు, ఇవన్నీ లేవంటూ కూడా గతంలో పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు అర్చకులు చెప్పారు. ఈ నేపథ్యంలో నేను అధికారంలోకి వస్తే గనక, నేను పవర్ లోకి వస్తే గనక ఇక్కడ కొండగట్టుకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తానంటూ కూడా గతంలోనే ఆయన మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా అయ్యారు. అలాగే చంద్రబాబు చొరవతో, టీటీడీ చొరవతో దాదాపు 35,000 కోట్ల పైకు ఈ నిధులను కూడా ఇక్కడికి కొండగట్టుకు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి రేపు మొత్తం
కార్యాచరణ రేపు కార్యక్రమాలు కూడా చేయనున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ వసతుల గురించి దాదాపు 96 గదులు అలాగే సత్రం 2000 మంది ఒకేసారి దీక్షలు విరమించేలా నిర్మాణం తీసుకున్నారు. దీంట్లో ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు, ఎమ్మెల్సీ హరిప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టీటీడీ బోర్డు మెంబర్స్ ఆనంద్ సాయి, ఇతర నేతలు కూడా పాల్గొంటారు. ముఖ్యంగా రేపు రావడానికి దేశం ఏదైతే గతంలో ఆయన పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఎక్కువ కొలిచే దేవుళ్లలో వీరాంజనేయ స్వామి ఒకడు. గతంలో చాలా సార్లు ఇక్కడికి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ చాలా కోరికలు కోరారు. ఆ కోరికలు నెరవేరినాయి అంటూ రేపు కూడా ఆ కోరికలకు ముడుపులు ఏవైతే కట్టాడో అవన్నీ ముడుపులు చెల్లించి అలాగే రేపు శంకుస్థాపనలు ఏదైతే 35,000 కోట్ల పైచీలకు నిధులు ఉన్నాయో వాటికి అన్నిటికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ చేసి దాని తర్వాత కూడా ఇప్పటికే తెలంగాణలో చాలా జనసేన పార్టీని బలోపేతం చేయాలి, అలాగే బీజేపీతో అలయన్స్ లో కూడా బీజేపీ లైన్ తో పాటు వెళ్ళాలనేది కూడా కనిపిస్తా ఉంది రేణు. ముఖ్యంగా ఏదైతే కొండగట్టులో ఆయన ఈ ప్రోగ్రాం తీసుకున్నారో పెద్ద ఎత్తున జన సైనికులంతా కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారు, అక్కడికి పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎప్పుడు చేరాలి అన్నట్టు కూడా ఇక్కడ సైనికులంతా కూడా చూస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి ఉన్నటువంటి అనుబంధం ప్రత్యేకంగా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే తాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడే కూడా తాను వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం జరిగింది. తాను డిప్యూటీ సీఎం పదవి పొందారు. వీటన్నిటికీ కూడా కారణం ఆంజనేయ స్వామి. తనకు పునర్జన్మనిచ్చింది ఆంజనేయ స్వామి అని కూడా పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని బాగా నమ్ముతారు, ప్రగాఢంగా నమ్ముతారు. ఈవెన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే కాదు, తన అన్న చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి కూడా ఆంజనేయ స్వామిని ఇష్టదైవంగా కొలుస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామికి కూడా టీటీడీ ద్వారా నిధులు మంజూరు చేయించి అక్కడ మండపానికి గన భక్తుల కోరిక మేరకు వాళ్ళ అవసరాలకు తగ్గట్లుగా కూడా శంకుస్థాపన చేసేందుకు అక్కడ మండపాలకి శంకుస్థాపన చేసేందుకు రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళనున్నారు. గతంలో తాను ఏదైతే మాట అన్నారో అక్కడ ఉన్నటువంటి వారికి కూడా మాట ఇచ్చారో, తాను అక్కడికి వెళ్ళిన సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి వారు కోరిన మాటకు కూడా తాను మాట ఇచ్చి రావటం జరిగింది. ఇప్పుడు టీటీడీ నిధులు ఈ కొండగట్టు ఆలయానికి కూడా మంజూరు చేసి తెలంగాణలో ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి గుడిని డెవలప్ చేసేందుకు కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తోడ్పడుతూ ఉన్నారు.